నో డేటా టు షో టీన్స్ ల్యాక్ ఎబిలిటీ ఫర్ మెచ్యూర్ కన్సెంట్. ఇది మన భారతదేశం. మనం మన భారతదేశంలోనే ఉంటున్నాము. దేని గురించి మాట్లాడుతున్నామో తెలుసా అసలు? ఎంత ఇంపార్టెంట్ మ్యాటరో తెలుసా? విత్ సుప్రీం కోర్ట్ షెడ్యూలింగ్ డే-to-day final hearing from November 12 on petitions seeking lowering of age of consent from 18 to 16, amicus curiae Indira Jaising says adolescents who are attaining puberty sooner than ever can give mature consent for sexual relationships అంటాయి. అది విషయం. ఇప్పుడు పిల్లల్ని పెంచడమే కష్టంగా ఉందిరా బాబు అంటే పిటిషన్ సీకింగ్ లోయరింగ్ ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫ్రమ్ 18 to 16 years, amicus curiae అండ్ సీనియర్ అడ్వకేట్ ఇందిరా జైసింగ్. ఇప్పుడు ఇందిరా జైసింగ్ గారు చాలా పెద్ద సీనియర్ అండి. కానీ ఈవిడ లెఫ్టా రైటా, ఫార్ లెఫ్టా ఫార్ రైటా, అసలు ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈవిడ ఏం చదువుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాల్యూస్ ఏంటి, అవన్నీ మనకు తెలియదు. బట్ షీ ఈజ్ డిసైడింగ్. ఎవరండి? షీ ఈజ్ డిసైడింగ్ అంటే డెసిషన్ తీసుకోవడానికి ఆవిడ తన వంతు కృషిగా ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ ఫ్రమ్ 18 to 16 years, లోయరింగ్ ద ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే ఏంటండి? సెక్షువల్ రిలేషన్షిప్కి 18 ఏళ్ళు కాదు 16 ఏళ్ళు అయితే సరిపోతుంది అని. హూ ఆర్ అటైనింగ్ ప్యూబర్టీ సూనర్ దాన్ ఎవర్ క్యాన్ గివ్ మెచ్యూర్ కన్సెంట్ ఫర్ సెక్షువల్ రిలేషన్షిప్స్ అనేస్తే అసలు ఎంత పెద్ద ఇష్యూ ఇది! చాలా పెద్ద ఇష్యూ. With a host of interveners supporting center's stand against lowering age of consent, Jaising told a bench of Justices Vikram Nath and Sandeep Mehta and N.V. Anjaria garu that in the present age and time, adolescents increasingly having sexually aware is part and parcel of natural attraction between sexes, leading to development of consent sexual relationship of choice. The amicus argued that ఏమన్నారు amicus గారు? చాలా ఇంపార్టెంట్ అండి. జీవితాలు మన పిల్లలవే. There is no empirical data or research to indicate that persons aged between 16 and 18 are incapable of making mature decisions. డేటా లేదంట. డేటా దీనికి లేదు. ఈ 16 ఏళ్ల వయసులో వాళ్ళు ఇన్కేపబుల్ ఆఫ్ మేకింగ్ మెచ్యూర్ డెసిషన్స్ ఇన్ రిలేషన్ టు దేర్ సెక్షువల్ ప్రిఫరెన్సెస్ అండ్ యాక్టివిటీస్. సెక్షువల్ ప్రిఫరెన్సెస్ గురించి, యాక్టివిటీస్ గురించి 16 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఒక డెసిషన్ తీసుకోవడానికి అనర్హులు అని చెప్పడానికి ఎక్కడా డేటా లేదంట. On the contrary, global trend indicate that decisions in relation to sexual activity can be made from the age of 16. ఇది మన భారతదేశం, మన హిందువుల దేశం. హిందువుల భారతదేశంలో సెక్స్ క్యాన్ బీ మేడ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 16. ఎందుకంటే ఇక్కడ పెద్దగా మ్యాటర్ లేదు, మెటీరియల్ లేదు అని చెప్పారు ఆవిడ. అది విషయం, జాగ్రత్తగా వినండి. She said decriminalizing consensual sexual activity between adolescents in the age bracket of 16 to 18 years, along with a focus on sexual education, will ensure non-abusive and non-exploitative sexual relationships. ఇది ఎంత ఇంపార్టెంటో మీకు తెలియట్లేదు. నాన్-ఎక్స్ప్లాయిటివ్ సెక్షువల్ రిలేషన్షిప్కి దారి తీస్తుందంట. It will also lower cases that every high court in this country, every high court in this countryలో ఉండే అన్ని రకాల కేసులు ఏవైతే ఉన్నాయో హ్యాస్ టు గ్రాపల్ విత్, వేర్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ హ్యావ్ బీన్ క్రిమినలైజ్డ్, లీడింగ్ టు ఇంకార్సిరేషన్ ఆఫ్ యంగ్ అడాలసెంట్ కపుల్స్ విచ్ వాస్ నెవర్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద స్టాట్యూట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని మీద అందరూ నోరు తెరిచి మాట్లాడకపోతే చాలా ఎఫెక్ట్ పడుతుంది అందరి మీద. కంప్లీట్ భారతదేశం మీద ఎఫెక్ట్ పడే సమయం ఇది. హౌఎవర్, యాజ్ మెనీ
as 7 interveners, including Dr. Ambedkar, Jan Kalyan Samiti, and Center for Social Development, argued that reducing the age of consent would be misused to manipulate young children and take the crime out of POCSO Act, which was enacted to protect them against sexual exploitation. It may also lead to child marriages, they feared. Jaising said, criminalizing such consensual sexual relationship would force teenagers to get married to avoid persecution. Citing National Health and Family Survey 5, she said 45% teenage girls in the age of 15 to 19 had sexual intercourse అంట. అది అంటే అది అక్కడ ఏదో రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ మనకు తెలియదు అందులో ఏముందో, కానీ అక్కడ క్లియర్గా చెప్తున్నారు. సుప్రీంకోర్టు కాబట్టి కరెక్ట్గానే చెప్తారు, అది విషయం. Dr. Ambedkar Jai Kalyan Samiti apprehended that lowering the age of consent will also lead to increasing offences of illegal conversion and marriage through modified inducement. అబ్బా, అది విషయం. మాలిఫైడ్ ఇండ్యూస్మెంట్, అది విషయం. ఇది చాలా జాగ్రత్తగా చదవండి, తెలుసుకోండి. ఇది మన సభ్య సమాజంలో మన పిల్లలు వాళ్ళ గతి ఏమవుతుందో డిస్కస్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. వేరే పనులని పక్కన పెట్టి దీన్ని చూడండి ఫస్ట్.